రిషిల్. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా. ఈ పాటకి వేయమన్నాను స్టెప్. ఇది సాడ్ సాంగ్ కదా, ఎలా కాదు కాదు కాదు, విరహంతో వేయరా, మేము తెలుసుకుంటాం విరహం అంటే ఏమిటో ఇప్పుడు. విరహానికి ఋషులకు సంబంధమే లేదు. మీరు అలానే స్టెప్సే అడగండి. సరే, ఇవాళ రౌండ్ లో డాన్సింగ్ అంత ఏమొద్దు. ఏం పాట పాడుతున్నావు? ఈగర్లీ వెయిటింగ్ టు నో. నేను పాడే పాట పేరు ఎదుట నీవే, చిత్రం అభినందన, రాసిన వారు ఆచార్య ఆత్రేయ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు. ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైన కావే, ఎదుట నీవే, ఎదలో నా నీవే. తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. గాయాన్నైనా మాన నీవు, హృదయాన్నైనా వీడిపోవు, కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు. ఆహా ఓ ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైన కావే. ఫెంటాస్టిక్ ప్రయత్నం ఇది. అండ్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ సింగర్ అని నేను చెప్పగలను. బిగినింగ్ నుంచి ఇవాల్టి వరకు, దీని తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కానీ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ సింగర్ అంటే నువ్వే. థ్యాంక్ యూ బ్రో. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. విజయప్రకాష్ గారికి ఛాన్స్ ఇద్దాం రా. ఎస్ సార్. సార్, రిషిల్, సార్ ఏమైందిరా గొంతుకు ఈరోజు? బాలేదు సార్ గొంతు. అయ్యో, నీ గొంతు బాగాలేకపోతే నాకెందుకురా ఇంత బాధేస్తోంది? విరహం. ఎదుట నీవే, ఎదలో నా నీవే, అలా ఉండాలి. కానీ నువ్వు ఎదుట నీవే అని పాడవు. అది కూడా బాగుంది నాకు వినేందుకు. అదే నా ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే నీలో కాదు, నాలో. ఎందుకంటే నువ్వు ఎదుట నీవేం పాడుతుంటే కూడా నేను ఆహా ఓహో అంటున్నాను. ఈ ప్రాబ్లం నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బాగుండిందిరా రిషిల్. థ్యాంక్ యూ. ఫీల్ ఎలా వస్తుంది? విరహం నీలో వస్తుందని నాకు అస్సలు, నాకు అది ఇమాజినేషన్ లేదు.
నువ్వు ఇది కూడా ఎదుట హోయ్ నువ్వు అలా పాడతావేమో అనుకున్నా. మధ్యలో ఒక డాన్స్ ఎదలో నా అలా కాకుండా ఎంత ఫీల్తో పాడావు. థ్యాంక్ యూ సార్. లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా, సత్యం స్వప్నమయ్యేదుందా. అద్భుతంగా పాడవరా. థ్యాంక్ యూ మ్యామ్. అక్కడ కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇచ్చావు చిన్న నవ్విచ్చి నవ్వి- నోటీస్ చేశారా? కదా. నానా, ఐ లవ్ యూ సో మచ్. ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. రిషల్ ఫెంటాస్టిక్ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. నాన్న సింగరేణి కాలరీస్లో అదే ఏవైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కలలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. హే సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓ నాన్నా, నీ మనసే విన్నా. పాట ఎంత గొప్పది నిజంగా. ముళ్ళ బాటలో నీవు నడిచావు. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? నీ మనసే అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. అమృతం కన్నా నా జీవితం ధన్యమైపోయింది సార్. మిన్నా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. మా నాన్న జేమ్స్ బాండు, తనదంత ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇది 21వ సెంచరీ అంటే ఇల్లు పీకిటంటే. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. నేర్పాలని అనుకున్నా కన్నా. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. వందనం చేస్తున్నా. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు
బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.